ప్రియా మనం చంపు ప్రియా ప్రియ ఇదేంటి మా అంకుల్లా కనిపిస్తున్నాడు. తరుణ్ నువ్వేంటి ఇక్కడ? రెడ్డి గారు మీరేంటి ప్రియలా మిమిక్రీ చేస్తున్నారు? ఏంటి బాబు తాగేసి వచ్చావా? లేదు అంకుల్, రెడ్డి గారితో రావు గారితో కలిసి వచ్చా. కావాలంటే మీరు చూడండి. రెడ్డి గారు, రావు గారు ఇప్పుడు దాకా నాతోనే ఉన్నారు అంకుల్, ప్రామిస్. నానా మీరు వెళ్ళి పడుకోండి, నేను మాట్లాడి పంపించేస్తాను. అది కాదమ్మా. నానా వెళ్ళండి. హ్యాంగ్ హే ప్రియా, ఏం చేస్తున్నావు? నేను ఆల్రెడీ స్నానం చేశాను. నీకేమైనా పిచ్చి పడిందా తరుణ్? ప్రేమ పిచ్చి పట్టింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు తరుణ్. అయినా నీకు మందలవాటు ఉందా? ముందు లేదు, ఇప్పుడే. నీ వల్లే ఇలా చేసింది నువ్వే. తరుణ్ ఇంకా ఆపు. నేను తాగమని చెప్పానా? నువ్వు తాగైతే నింద నా పని వేస్తావే. మీ మగవాళ్ళకి ఇది ఒక సాక అయిపోయింది. అరే ఇలా బ్రేకప్ అయిపోతే చాలు, అలా మందు కరెక్ట్ అయిపోతారు. ఏమనంటే లవ్ ఫెయిల్యూర్ రీజన్ ఒకటి. మీరు తాగి చెడిపోవడానికి అమ్మల్ని ఎందుకు కారణంగా చూపిస్తారు? మనస్ఫూర్తిగా ప్రేమిస్తుందో తెలుస్తుంది. ఒక అబ్బాయిగా మేము పడే బాధ ఏంటో. అంటే అమ్మాయిలు సిన్సియర్గా ప్రేమించరా? ఎవరో ఒకరిద్దరు మోసం చేస్తే అమ్మాయిలందరూ ముసుగుతలేనా? మాకు కూడా మనసు ఉంటుంది తరుణ్, మేము కూడా మనుషులమే. లవ్ ఫెయిల్ అయితే మీకెంత పెయిన్ ఉంటుందో మాకు అంత పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ మర్చిపోవడానికి మ్యాన్షన్ హౌస్ తాగాను. నువ్వు అబ్బాయి కంటే మ్యాన్షన్ హౌస్ తాగావు, మరి నేనేం తాగాలి? నువ్వు ఓడికా తాగు ప్రియా. షటప్. ప్రేమంటే ఇష్టపడిన మనిషిని దక్కించుకోవడం మాత్రమే కాదు, తనకిష్టం లేదు అంటే కష్టపడి ఉండడం కూడా. ఇంకెప్పుడు ఇలా బిహేవ్ చేయకు. నీ మీద ఒకప్పుడు నా కాస్త ప్రేమ కూడా చచ్చిపోతుంది. సారీ ప్రియా. ఎలా వెళ్తావు? రెడ్డి గారికి ఫోన్ చేసి ఫ్లైట్ పంపేయమంట, ఎక్కి వెళ్ళిపోతా. నేను చూస్తే ఫ్లైట్లో ఏంటి, రాకెట్లైనా వెళ్ళేలా ఉన్నావు. ప్రియా ఏంటి? చాలా చలిగా ఉంది, నేను హక్ చేసుకుని కూర్చోవచ్చా? ప్రియా మళ్ళీ ఏంటి సైలెంట్గా కూర్చోలేవా? అది కాదు ప్రియా, మనం ముందుకెళ్ళాలి కదా. నువ్వేంటి వెనక్కి తీసుకెళ్తున్నావు? నోరు మూసుకుని సైలెంట్గా కూర్చోమన్నా? ఇలా రివర్స్ లో వెళ్తే పడిపోతాం కదా ప్రియా. ప్లీజ్ నా మాట విను. సైలెంట్గా ఉండు. అయ్యో ప్రియా, మనం వెళ్ళాల్సింది ముందుకు ప్రియా, నువ్వు వెనక్కి తీసుకెళ్తున్నావు. ప్రియా, భూమి ఏంటి గుండ్రగా తిరుగుతుంది? రే తరుణ్. హాయ్ అమ్మా. పాపం ప్రియా తాగేసి వాళ్ళ ఇల్లు మర్చిపోయింది, అందుకే నేను దగ్గరుండి తీసుకొచ్చాను. జాగ్రత్త ప్రియా, పడిపోతావు, నన్ను గట్టిగా పట్టుకో. ఆంటీ తాగి ఇంటికొచ్చి గొడవ చేస్తాను, తీసుకొచ్చాను. బాగా తాగేస్తున్నాడు, పడుకోబెట్టండి. రే రా, జాగ్రత్త. అనవసరంగా తాగా, హ్యాంగ్ ఓవర్తో బుర్ర బద్దలైపోతుంది. అమ్మా కాఫీ.
ఆ టేబుల్ మీద మజ్జిగ పెట్టాను, తాగు. ఇక్కడ పెట్టాను. ఇక్కడ పెట్టాను కదా. అమ్మా ప్రియా, ఏంటమ్మా ఏమెతుకుతున్నావు? స్కూటీ కీస్ నాన్న, ఇక్కడో పెట్టాను. నీ బ్యాగ్కి ఉన్నాయమ్మా. ఓ సారీ నాన్న, మర్చిపోయాను. ప్రియా, అంతా ఓకే కదా? అది నాన్న, కొత్తగా అడుగుతున్నావు. నాన్నను కదమ్మా, బాధ్యత గుర్తొచ్చింది. నువ్వు కీస్ మర్చిపోయినట్టే నీ మనసులో నీ బాధను కూడా మర్చిపోతే నాకేం ప్రాబ్లం లేదమ్మా. కానీ మనసులో బాధను పెట్టుకొని పైకి సంతోషంగా కనిపిస్తేనే ప్రాబ్లం. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదమ్మా. తరుణ్ విషయంలో నువ్వు తీసుకున్న నిర్ణయం గురించి ఇంకొకసారి ఆలోచించు. పర్లేదు నాన్న, తరుణ్ని పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడలేనని అర్థమైంది. ఇంకొకసారి పట్టుకోవడం కంటే వదులుకోవడమే మంచిది. తాజ్మహల్ నచ్చిందని తెచ్చి ఇంట్లో పెట్టుకునే కదా నాన్న. మరి అలాంటప్పుడు తరుణ్ అంత జాగ్రత్తగా తీసుకెళ్లి ఇంట్లో ఎందుకు దింపావు? మనిషిగా సాయం చేశాను నాన్న, మనసులో ఉండడం కాదు. ఈ నాన్న దగ్గర ఎందుకురా అబద్ధం చెప్తావు? అబద్ధమేముందన్న, నేను చెప్పింది నిజమే. నిజంగానే సాటి మనిషి సాయం చేశాను, అంతే. నువ్వేరేమనుకోకు. ప్రియా, నిజ నిజాలు ఒప్పుకున్నప్పుడే మనుషులు వితండవాదం చేస్తారంట. నేను చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. నాది వాదన కాదు నాన్న, వాస్తవం. తరుణ్ విషయంలో నా నిర్ణయం మారదు. బాయ్. రే తరుణ్, ఒక్క నిమిషం ఆగు. నైట్ దాని గురించి క్లాస్ తీసుకుంటుందేమో. అమ్మా ప్లీజ్, నా దగ్గర టైం లేదు. కావాలంటే ఈవినింగ్ తిడుదు కానీ. నాకు కూడా అంత ఓపిక లేదు. మరి ఎందుకు ఆగమన్నావు? ఫోటో చూసావా? ఎవరిది? నీకు కాబోయే భార్యది. మజ్జి గ్లాస్ కింద పెట్టాను కదా, చూడలేదా? చూడలేదు, చూడను కూడా. అయినా నీకు ఇంట్లో చెప్పాలమ్మా, నా మనసులో ప్రియకి తప్ప ఇంకెవరికి ప్లేస్ ఉండదు. నా మాట వినకపోతే ఈ ఇంట్లో నీకు ప్లేస్ ఉండదు. ఏంటమ్మా ఈ బ్లాక్మెయిల్? ఇది బ్లాక్మెయిల్ కాదురా, ఓ తల్లి బాధ. అయినా నేనేమి నువ్వు ఇష్టపడ్డ అమ్మాయిని నాకు కోడలుగా వద్దనట్లేదురా. జాబ్ చేసే అమ్మాయి వద్దు అంటున్నాను. ఇప్పుడు జాబ్ చేస్తే ఏమవుతుందమ్మా? ఆయన ప్రపంచం అంతా ముందుకు పరిగెడుతుంటే నువ్వేంటమ్మా ఇంకా పాతకాలం మనుషులు ఆలోచిస్తున్నావు? రేయ్, నువ్వేమైనా అనుకో, వీలైతే ప్రియని జాబ్ మానిపించు. అప్పుడు నేనే దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాను. అది అస్సలు జరగదు. అయితే నేను చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకో. అమ్మాయి వాళ్ళకి ఆస్తుంది, అంతస్తుంది. అన్నిటికీ మించి ఇంట్లోనే ఉండే మంచి గుణం ఉంది. అమ్మా, తన గుణం నచ్చితే గుడి కట్టి పూజ చేసుకో, అంతేగాని నాకు ముడి పెట్టాలని చూడకు. అయితే చేసుకోవా? నాకు వద్దు అంటే వినవేంటమ్మా? సరేరా, ఇప్పటికీ నీకొక లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను. ఏంటది? ఇంకో గంటలో ప్రియతో మాట్లాడి తన డెసిషన్ ఏంటో చెప్పు. గంటలో ఎలా చెప్తారమ్మా? అవన్నీ నాకు అనవసరం. ఒప్పించి తాళి కడతావో ఒప్పుకుని తాళి కడతావో నీ ఇష్టం. గంట దాటితే నేను చూసిన అమ్మాయినే నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఫోటో వాట్సాప్ చేస్తాను, దారిలో వెళ్ళేటప్పుడు చూసుకో. ఛా, ఇంట్లో మనిషికే కాదు మనసుకు కూడా విలువ లేదు. ఏంటి రావు గారు? మీ బాలేబాబు ఇంట్లో ఉన్నాడు లేదో కనుక్కోండి. ఎందుకు రావు గారు? తరుణ్ గారు మనల్ని కంటి చూపుతో చంపేసేలా ఉన్నారండి. ఏంటి తరుణ్ గారు అలా చూస్తున్నారు? మిమ్మల్ని కొట్టి చంపాలా లేకపోతే చంపి కొట్టాలా అని. అంత పెద్ద తప్పు మేమేం చేస్తామండి? ఏం చేశారో మీకు తెలియదా అండి? అరే, మందేసి ఉన్నాడు, మత్తులో ఏదో మాట్లాడుతున్నాడని నన్ను ఆపాలి కదా. కానీ మీరిద్దరు ఏం చేశారు? నన్ను తీసుకెళ్లి ప్రియా ఇంట్లో వదిలేసి వచ్చేశారు. కొంచెమైనా బుద్ధి ఉందా మీకు? ఏంటంటే మేము మిమ్మల్ని ప్రియగారింటికి తీసుకెళ్ళామా? లేకపోతే నేను మిమ్మల్ని తీసుకెళ్ళానా? ఇదేంటి రెడ్డి గారు, తప్పు ఒకటి చేస్తే శిక్ష ఇంకోటి పడ్డట్టు తను తీసుకెళ్లి మనల్ని తిడతాడేంటి? రావు గారు, అది మ్యాన్సన్స్ ఎఫెక్ట్ అండి, మీరే పట్టించుకోమాకండి. రావు గారు, మీరే ఏదో ఒక ఐడియా ఇచ్చి మమ్మల్ని ఇద్దరిని ఒక్కటి చేయండి ప్లీజ్. ఒక్కటే ఇలా చేయాలంటే దానికి ఒక్కటే దారి ఉందండి. ఏంటది? మీకు సాష్టాంగ నమస్కారం తెలుసా? బోర్లు పడి దండం పెట్టడమే కదా తెలుసు. అయితే వెళ్ళి చేసేయండి. ఇప్పుడు గుడికి వెళ్ళాలా? అబ్బా, వెళ్ళే మంది గుడికి కాదండి, ప్రియగారి క్యాబిన్కి. అంటే దండం పెట్టాల్సింది ప్రియక? మీరు పెట్టాల్సింది ప్రియగారికి కాదండి, మీ ప్రేమకి. లేట్ చేయకుండా వెళ్ళండి.
ఏమండి ప్రే చేస్తుంది. మాట్లాడండి. హలో తరుణ్, ఒకసారి నా క్యాబిన్కి రా. వస్తున్నా. క్యాబిన్కి రమ్మంటుందండి. ఇంకే అమ్మవారే పిలుస్తున్నారు. వెళ్ళి కర్ణించమని కాళ్ళ మీద పడరండి. తప్పదంటారా? తప్పితే మీరే తప్పుకోవాల్సి వస్తుంది. అది మీకు ఓకేనా? అబ్బో వద్దండి. అయితే మరి వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ. కమ్. సారీ ప్రియా. దేనికి? నైట్ జరిగిన దాని గురించి. నేను పిలిచింది నీ చేతి ఎక్స్ప్లెనేషన్ ఇప్పించుకోవడానికి కాదు, నీకు అప్పగించిన ప్రాజెక్ట్ ఎక్కడో క్వశ్చన్ తెలుసుకోవడానికి. ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. నెక్స్ట్ వీక్ క్లయింట్స్ వస్తున్నారు, ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఆఫీస్లో ఫోన్ సైలెంట్లో పెట్టాలని తెలీదా? ఎవరు ఫోను? అమ్మా. అన్నిసార్లు ఫోన్ చేసినప్పుడు మాట్లాడాలని మేనేజ్ లేదా? వెళ్ళి మాట్లాడు. రాక్షసి. ఏంటి? ఏం లేదు, అమ్మతో మాట్లాడొస్తా. ఏంటమ్మా కట్ చేస్తుంటే బిజీగా ఉన్నంత లేదా? కట్ చేస్తున్నా మళ్ళీ కాల్ వస్తుందంటే ఇంపార్టెంట్ అని అర్థం కాదా? అంత అర్జెంట్గా ఏం మాట్లాడాలి? నీకు ఇచ్చిన టైం అయిపోయింది. సాయంత్రం 4 గంటలకి ఆ అమ్మాయి కాఫీ షాప్లో కలుస్తానంది. వెళ్ళి కలువు. నేను కలవను. కావాలని తన కాఫీ తాగిలిపోవని చెప్పు, బిల్లు కట్టేస్తా. అంతేగాని దాని మీద తాళి మాత్రం కట్టను. పెట్టేయ్. రే రే, నువ్వెలా కలవో నేను చూస్తాను. ఇది దీని పంతం వదలదు, మా అమ్మ ఆవిడి పంతం వదలదు. ఏంటి స్వామి ఇది? నా లైఫ్ లారీ కింద పెట్టిన నిమ్మకాయలా మార్చేసావు. ఛీ. It's your mother. Pick it up. It's mommy on the phone. ఎరా, అమ్మాయి దగ్గరికి వెళ్తున్నావా? లేదు. It's your mother. Pick it up. It's mommy on the phone. ఎరా, వెళ్ళావా? నో. ఎరా, వెళ్ళావా? ఇంకా వెళ్ళలేదు. ఎరా, వెళ్ళావా? ఇంకా వెళ్ళలేదు. Your mother. బా. Pick it up. It's mommy on the phone. Pick it up. Don't hide from me. వాష్రూమ్ లో కూడా వదిలేంటమ్మా. It's your mother. మా అమ్మ టార్చర్ కంటే దాన్ని కలవడం బెటర్ అనిపిస్తుంది. I know.